ఆలోచనలు మారితే నీ జీవితం ఆటోమేటిక్గా మారుతుంది. ఓకే. సో ఇప్పుడు యాక్షన్ ప్లాన్ నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే, నెంబర్ 1 సమస్యను అంగీకరించు. తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేయకు. ఓకే. ఫేస్ ఇట్. ఫేస్ ధనుష్ టు పెదరాయుడు, పెదరాయుడు టు ధనుష్ అంటారు కదా. ఫేస్ ద ప్రాబ్లం, నో ప్రాబ్లం. నెంబర్ 2 పేపర్ మీద రాయి సమస్య ఏంది, దానికి పాసిబుల్ సొల్యూషన్స్ ఏంది పేపర్ మీద రాసేసేయి. ఓకే. స్టెప్ 3 ఒక చిన్న స్టెప్ తీసుకో, పెద్ద పరిష్కారం కాదు, చిన్న చర్య. ఓకే. నెంబర్ 4 నిన్ను నువ్వే అడుగు, ఈ సమస్య వల్ల నేను ఎంత బలంగా మారగలను అని చెప్పేసి. ఆటోమేటిక్గా మన వచ్చిన ప్రాబ్లమ్సే వస్తే మనం ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ పెరుగుతుంది మనకి. ఓకే. ఒకటే పని కొన్ని రోజుల నుంచి చేసుకుంటున్నాం అనుకో, హోప్ అయిపోతుంది అంతే కదా. నీ లైఫ్లో ఇప్పుడున్న సమస్య నీ కథలోని టర్నింగ్ పాయింట్. నువ్వు గెలిచిన రోజు, ఈరోజు వచ్చిన సమస్యకి ఖచ్చితంగా నువ్వు ఒకరోజు థ్యాంక్స్ చెప్పుకుంటావు. ఎందుకంటే వేర్ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం దేర్ ఈజ్ ఎ సొల్యూషన్, కానీ వేర్ దేర్ ఈజ్ ఎ కరేజ్ దేర్ ఈజ్ అ సక్సెస్. నువ్వు ఓడిపోలేదు, ఇంకా గెలవాల్సి ఉంది. ప్రయత్నించు. ఫేస్ ద ప్రాబ్లం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Share this video with your friends and subscribe for more videos. Thank you.